మా ప్రియమైన ప్రాంతవాసులకు ఈ సాయంకాల సమయంలో లోకరక్షకుడైన యేసు ప్రభు శుభనామములు మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, మీకు ప్రభు నామములో శుభములు, శుభాశిష్యులు, దైవాశీర్వాదము, దేవుని క్షేమము, నిత్య జీవ భాగ్యం పొందాలని ప్రేమతో ఈ సాయంకాలం ఈ శుభ సందేశం. అదేమనగా యేసయ్య ప్రేమను గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కనుక యేసయ్య ప్రేమ ఎలాంటిది, ఆయన ఎలాగ ప్రేమించాడండి, యేసు ప్రభు ఎవరిని ప్రేమించాడు, ఎందుకు ప్రేమించాడు, ఆ ప్రేమ ద్వారా మానవులు కలిగే మేలేంటి? ఈ సాయంకాలమున యేసుక్రీస్తు ఎవరిని ప్రేమించాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే లోకమును ప్రేమించినారంటే లోకములో ఉన్న ప్రతి గ్రామము, పట్టణము, రాష్ట్రము, ప్రతి రాష్ట్రము కలిపి దేశము, అన్ని దేశాలు కలిపి ప్రపంచం, వరల్డ్, లోకము అంటారు. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఆయన ప్రేమించిన లోకములోనే నీవు నేను మనమున్నాం. ఈ చిలువూరు గ్రామం ఉంది, ప్రజలున్నారండి. కనుక దేవుడు లోకాన్ని ప్రేమించినాడు అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులని గురజాడ అప్పారావు గారు కవి అన్నట్లుగా లోకము అంటే మరి మనుషులు మట్టి కాదు, లోకం అంటే మనుషులండి అనగా లోకములో ఉన్న మనుషులను ఆయన ప్రేమించినాడు. ఈ లోకంలో ఉన్న మానవులందరినీ దేవుడు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమావార్త. ఆయన సృష్టించిన తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తారు అంటే మనకు తెలుసు, వాళ్ళు కనీ పెంచి పోషించిన వారు. తల్లిదండ్రులను ఎవరు ప్రేమిస్తారు? తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తారు. అలాగనే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? సృష్టించిన మానవాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఇలా గమనించండి. అందుకే దేవుని ప్రేమ శుభవార్త. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎంతో అనంతం, ఇంత అని కొలవలేం. ఆయన ప్రేమ ఎడల్పు, ఎత్తు, లోతు కొలవలేనిది. అన్ని ప్రేమల కంటే మిన్నైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ. మనము ద్వేషిస్తున్నా ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ప్రేమిస్తే ప్రేమిస్తారు, ఏదైనా ఇస్తే ఇస్తారు అంటారు కదండి. ఇచ్చుకున్నానికి పుచ్చుకున్నాను, ఇచ్చిన వారికి మరలా ఇవ్వబడుతుంది. కానీ మనము లోకంలో ఆయన్ని ప్రేమించకపోయినా ద్వేషించినా ప్రభు ప్రేమిస్తున్నారు. ఎవరైనా మనం ప్రేమిస్తామా? నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారు, వారిని ప్రేమించగలుగుతావా? లేకపోతే నీవు ఇతరులను ద్వేషిస్తున్నావు, ఎవరైనా వారు నిన్ను ప్రేమిస్తారా? ప్రేమించరు. కారణం ఏంటి? ద్వేషము, పగ. అయితే దేవుడు మనం ద్వేషిస్తున్నా ప్రేమిస్తున్నా అంటే ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఆ బిడ్డలు ద్వేషిస్తున్నా, తల్లిదండ్రుల మాట వినకపోయినా, తృణీకరిస్తున్నా, మరి ఎంతో తిరుగుబాటు చేస్తున్నా, ఒకవైపు తల్లి ప్రేమ ఎంతో గొప్పదండి. తండ్రి ప్రేమిస్తున్నామంటే అంతకంటే ఉన్నతమైంది ఈ దేవాతి దేవుని ప్రేమ. ఈ సాయంకాలం నా ప్రేమను మీకు పరిచయం చేయడానికి వచ్చినాం. అయ్యలారా, అమ్మలారా, క్రీస్తు ప్రేమను మీకు తెలియపరచాలని. దేవుని మహోన్నతుని ప్రేమ ఎంత గొప్పదండి. ఆ ప్రేమ అంటే పాపిని ప్రేమించిన ప్రేమ, మరణము పొందినంతగా ప్రేమించినాడు. ఆయన ప్రేమ మరణమంత బలము కలిగిందండి. ఇంతగా ప్రభు ప్రేమించినాడు. ఎందుకు ప్రేమించాడు చెప్పినాము కదండి. ఆయన మనం సృష్టించిన సృష్టికర్త దేవుడు తండ్రి కనుక ప్రేమిస్తున్నాడు. మరి ఆయన ప్రేమ వల్ల మానవునికి ఏంటి మేలు అంటే, ఆయన ప్రేమించి ఏ ఒక్కరూ నశింపక నిత్య జీవము పొందనట్లు, అంటే పాపము ద్వారా నశింపుంది. మానవుడు నశించుట దేవునికి ఇష్టం లేదు. తమ పిల్లలు నశించుట ఏ తల్లి తండ్రి కూడా కోరుకోరండి. ఆ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. ఆ పిల్లలు చెడ్డవారైనా వారు మార్పు చెందాలి, నా బిడ్డలు బాగుండాలి, ఆ బిడ్డలు చదువుకోవాలి, వారు ఉన్నతమైన స్థాయిలోకి ప్రయోజకులు కావాలని ఎంతో కష్టపడి చెమటోడ్చి ఎండకు వెండి పొలాల్లో పంట పండించి రైతు పనిచేసి చదువుకోనో కూలిపోనో ఏదో ఒకటి అయితే పిల్లలు బాగా ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు ప్రేమను చూపుతూ ఉంటారు. పిల్లరా మంచిది. అయితే అంతకంటే కూడా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మానవుడు పాపములు నశించడానికి ఇష్టం లేదండి. పాపం ద్వారా నశింపుంది. ఒక వ్యక్తి త్రాగి 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 చివరికి ఏమవుతున్నాయండి? కిడ్నీలు, లివర్లు చెడిపోతున్నాయి. భయంకరమైన విచ్చలవిడి జీవితం జీవించి ఒక దినాల్లో HIV వైరస్ వ్యాధి, భయంకరమైన వ్యాధి, మరణకరమైన వ్యాధి. అలాగ అవటం ఎవరికైనా ఇష్టం ఉంటుంది? ఇష్టం ఉండదు కదా. పాపం ద్వారా నశింపుంది. అయితే ఈ నశింపు నుండి ప్రేమగల దేవుడు రక్షించడానికి వచ్చాడు. అది ఆయన ప్రేమ. అంటే ఏ ఒక్కరూ నశించటానికి ఇష్టము లేదు. అంతటా
అందరూ రక్షణ పొందాలని కోరుచున్నారు. ప్రియమైన అమ్మ, అయ్యా, సహోదరి సహోదరులారా, ఇంట్లో ఉన్న బయట ఉన్న నువ్వు ఎక్కడున్నా సరే, ఇప్పటి వరకు నువ్వు యేసు ప్రేమ తెలియకపోయినా సరే, నువ్వు ద్వేషిస్తున్నా సరే, యేసు ప్రభు మాకు కాదు అనుకున్నా సరే చెప్పే మేము కూడా హైందవ కుటుంబంలో జన్మించున్నాం. యేసు ప్రభు అంటే తెలియదు, మా తాతలు మా తండ్రి కాళ్ళు ప్రభు అంటే తెలియదు, మన దేవుడు కాదనుకున్నాం. మరి లోకములు సినిమాలు స్నేహాలు భక్తి చేస్తూనే ఎంతో అపవిత్రత జీవితము పాపం ఉండేది, మరి నెమ్మది ఉండేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు. చనిపోతే ఎక్కడికి వెళ్తామనే నిరీక్షణ లేదండి. అయిలారా, పుడతాము తెలుసు, మరణిస్తాం తెలుసు, అంతవరకే. మరణం తర్వాత ఏముంది? మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, మానవుని గమ్యం ఏంటి, ఇవన్నీ కూడా తెలియని అజ్ఞానం అయోమయంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, చెడుతనంలో ఉన్నాం, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అయితే యేసు ప్రభు ఇలాంటి దేవుని గురించిన సువార్తమానం విని యేసు ప్రభును తెలుసుకొని ఆయన అందరికీ ప్రభువు, ఆ యేసుక్రీస్తు నాకు కూడా దేవుడే, అందరికీ దేవుడనే సత్యాన్ని గ్రహించి ప్రభువునందు విశ్వాసం ఉంచినాను, పాపములు ఒప్పుకున్నాను, జీవితం మారింది, ఒక నెమ్మది దొరికింది, చనిపోతే దేవుని రాజ్యం మోక్షం వెళ్తే నిరీక్షణ దొరికింది, బ్రతుకులో మార్పండి, జీవితాలు మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన మనం చెడిపోయిన జీవితాలు, ఎంతోమంది త్రాగుబోతులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, మాంత్రికులు అనేకులు, నరహంతికులు, దేశద్రోహులు, అనేకమైన భయంకరమైన నరమాంస భక్షకులు కూడా మార్పు చెందుతున్నారు. కారణం యేసయ్య ప్రేమ. ఈ సాయంకాలం ఇంతగా ప్రభు ప్రేమిస్తున్నంటే ఒక్కసారి ఆ ప్రేమను గురించి ఆలోచించవా? ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ ప్రేమను గురించి పరీక్షించవా? ఇంతగా ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టినారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో ప్రేమ ప్రేమ అని ఎంటబడుతున్నారు. ఒక సహోదరి వైపు చదువుకునే కాలేజీలో వారు ఎంటబడుతున్నారు. గుంటూరు ప్రాంతంలో చూసినాం, ప్రేమించకపోతే తిరిగి కత్తితో పొడి చంపాడు. అది ప్రేమ కాదు. ప్రేమ ఏంటంటే ఇస్తుంది. ప్రేమ ఏంటంటే అవసరమైతే అవతల బాగుండాలా, నేను ఇబ్బంది పర్లేదు, అవతల వ్యక్తి మంచిగా జీవించాలని వాళ్ళకి అవసరమైతే జీవితాన్ని ఇచ్చేది ప్రేమ, కానీ ప్రాణం తీసేది ప్రేమ కాదండి. యేసయ్య ప్రేమ ఏంటంటే ప్రాణం తీసేది కాదు, ఆయన ప్రేమ ప్రాణాన్ని ఇచ్చేది ప్రేమ, అవతల వారిని బ్రతికింపజేసేది ప్రేమ, జీవింపజేసేది ప్రేమ. ఇంతగా యేసుప్రభు ప్రేమించి మరణించి సమాధి చేయబడి రక్తమంతా దారం కార్చి ఆయన మూడో దినం తిరిగి లేచి తిరిగి ఆరోహణ వెళ్ళిపోయినాడు, తిరిగి రాబోతున్నాడు. ఈ సాయంకాలమున అట్టి ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే ఆ ప్రేమ ద్వారా నశించము, అది మేలు. ఆ ప్రేమ ద్వారా నిత్య జీవం పొందుకుంటావు. ఆ నిత్య జీవం ఏంటంటే ఐలరమ్మలారా, మనం 70 సంవత్సరాలు 80 మహా జీవిస్తే 100, ఆ తర్వాత మరణించాల్సిందే. అది కూడా గ్యారెంటీ లేదు. చిన్న వయసులో అనేకులు మరణిస్తున్నారు. మనతో పాటు వాళ్ళు మరణించారు, మనకంటే చిన్నోళ్ళు మరణించారు, పెద్దోళ్ళు మరణించారు. ఎప్పుడు మరణిస్తే మనకు తెలియదు. రాజులు, సన్యాసులు, చక్రవర్తులే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మన తాత ముత్తాతలు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే పిల్లరా, ఈ లోకంలో జీవించి ఉండగానే ఆ మోక్షాన్ని మార్గాన్ని కనుగొనాలి, ఆ నిత్య జీవ భాగ్యం పొందాలి. అందుకే యేసు ప్రభు ప్రేమ ఏం చేస్తుందంటే నిత్య జీవాన్ని ఇస్తుంది. అనగా నిత్యము దేవునితో మోక్షములో స్వర్గములో ప్రభువుతో ఉంటాం పరలోకములో. అందుకొరకే యేసయ్య ప్రేమించారు. ఈ సాయంకాలం శుభవార్త నువ్వు చేయవలసిన పనేం లేదు. యేసు ప్రభువా, నువ్వు దేవుడు రక్షకుడిని విన్నాను, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచుము. నిన్ను ఏమి అడగట్లా, నోటితో ఒప్పుకొని మృతుల్లోండి తిరిగి లేచాడు. దేవుడు సజీవుడని విశ్వాసం ఇచ్చి నోటితో ఒప్పుకొని హృదయమునందు విశ్వాసంతో చిన్న ప్రార్థన చేస్తే నీ పాపాలు క్షమించబడతాయి, రక్షించబడతావు, నిత్య జీవ భాగ్యం పొందుకుంటావు. దీంట్లో ఏమి చెల్లించాల్సిన పని లేదు కదా. ఇట్లా సూక్ష్మంలో మోక్షం, చిన్న ప్రార్థన ద్వారా గొప్ప రక్షణ, ఈ గొప్ప ప్రేమ ప్రతిఫలం పొందుకుంటావు. కనుక ప్రియులారా, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. కాదు లేదు అని తునీకరించి కాలయాపన చేస్తే, నిర్లక్ష్య పెట్టి పాపంలో జీవించి పాపంలో మరణిస్తే అనంతరం భయంకరం నిత్య నరకం. అన్ని గ్రంథాలు చెప్తున్నాయి నరకము, స్వర్గమని. అగ్నిగుండం ఉంది, పాతాళము, యుగయుగాలు కేకలు, ఏడుపు ప్రవహించే స్థలం. ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదని యేసయ్య ప్రేమతో దేవుని దాసులు, దేవుని బిడ్డలు ఈ రీతిగా ఈ శుభవార్తను అందిస్తున్నారు. కనుక ఇది శుభవార్త, సంతోషకరమైన రక్షణ వార్త. నేడే మిక్కిలి అనుకూల సమయం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు గొప్ప రక్షణ, పరలోక రాజ్యము, దైవాశీర్వాదమును పొందెదరు. మీ క్షేమం కొరకై ప్రార్థన చేస్తారు. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోనే తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర
బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. పరలోక తండ్రి యేసు ప్రభువా, మీ యొక్క రాజ్య స్వార్థను, మా ప్రభువా మంచి వార్తను ఈ ప్రాంత ప్రజలకు వినిపించడానికి మీరు ఎంతో సహాయం చేశారు. ఎవరైతే విన్నారో వారిలో మీ రక్షణ కార్యం జరిగించండి, నిత్య జీవానికి పాత్రులుగా చేయండి, బేతనియాకు నడిపించండి. మేము ముందుకు సాగి వెళుచుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ ప్రాంత ప్రజల కుటుంబాలు మీరు ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.